హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ కేక్. గోధుమ పిండి బెల్లంతో ఒక్కసారి ఈ కేక్ని ట్రై చేయండి. ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదండి. 100% మీకు రెసిపీ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇది నేను స్టవ్ మీదే చేశానండి, ఓవెన్లో కూడా కాదు. చక్కగా వేయాల్సినవన్నీ మిక్సీలో వేసేసి చక్కగా ఒక్కసారి గ్రైండ్ చేసి ఈ కేక్ని అయితే ఇట్టే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ఈ కేక్ని ట్రై చేయండి. చూడండి, మీకు కేక్ కట్ చేసినప్పుడు అర్థమైంది కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చూడండి, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈ కేక్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మీరు ఏదైనా బాక్స్లో పెట్టేసుకున్నారంటే ఒక 1 వీక్ పాటు పిల్లలు హ్యాపీగా తింటారండి. తప్పకుండా ఈ కేక్ రెసిపీని ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూసి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక లేట్ చేయకుండా ఈ గోధుమ పిండి బెల్లంతో టేస్టీగా కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ దీనికోసం అయితే కేక్ బేక్ చేసుకోవడానికండి గిన్నె తీసుకున్నాను. మీ దగ్గర మౌల్డ్ ఉంటే, కేక్ టిన్ ఉంటే అది తీసేసుకోండి. అడుగు మందంగా ఉండే ఒక గిన్నె, స్టీల్దైనా పర్లేదు, ఇలాగ అల్యూమినియం ఏదైనా పర్లేదండి, ఫ్లాట్గా ఉండే తీసుకోండి. ఇక్కడ 1 స్పూను ఆయిల్ వేసానండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రష్ ఉంటే బ్రష్ తోటి ఇలాగ అప్లై చేసుకోండి, లేదంటే చేతితోటి చుట్టూరు అలాగే అడుగు భాగంలో కూడా చక్కగా అప్లై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ నార్మల్ వైట్ పేపర్ ఉంటాయి కదండి, బుక్స్లో ఉండే వైట్ పేపర్ని ఇలాగ రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసి అటు ఇటు కొంచెం ఆయిల్ అప్లై చేశానండి. ఈ పేపర్ మనకి ఈ బటర్ పేపర్ లాగా పనిచేస్తుంది. మీ దగ్గర ఇలాగ ఇది వద్దు అనుకుంటే కనుక జస్ట్ 1 స్పూను గోధుమ పిండిని అలాగా స్ప్రింకిల్ చేసేయండి, డస్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కేక్ బేక్ చేసుకోవడానికి ఇలాగ పెద్దగా ఉండే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసి మధ్యలో ఒక స్టాండ్ కానీ ఏదైనా ప్లేట్ కానీ బోర్లించేసి పైన మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ఈలోపు మనము ఈ బేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, 2 పండిన అరటి పండ్లు తీసుకున్నానండి. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలాగ కట్ చేసుకున్న ఈ అరటిపండు ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 కోడిగుడ్లు తీసుకుంటున్నానండి. మీకు ఈ గుడ్లు వద్దు అనుకుంటే కనుక ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా, ఒక అరకప్పు నుంచి 1/4 కప్పు వరకు ఈ ఫ్రెష్ పెరుగు అనేది వేసుకోండి. పుల్లగా ఉండకూడదండి, గుర్తుపెట్టుకోండి. అలాగే కూలింగ్లో కూడా ఉండకూడదు. నేనైతే ఒక 2 ఎగ్స్ వేసాను. మీకు ఎగ్స్ వద్దు అనుకుంటే చెప్పాను కదా, ఈ పెరుగు వేసుకోండి. నెక్స్ట్ ఒక కప్పు నిండుగా బెల్లం వేసాను, బెల్లం తరుము. అలాగే ఒక 1/2 కప్పు ఆయిల్ వేసాను, ఫ్లేవర్ లెస్ ఆయిల్. ఒక 1/2 కప్పు వచ్చేసి మెల్టెడ్ బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలాగ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూగా అలాగ బ్లెండ్ చేసేసుకోండి. తర్వాత ఒక 1.5 కప్పు వరకు గోధుమ పిండి ముందుగానే జల్లించి పెట్టేసుకోండి. గోధుమ పిండిని అయితే చక్కగా జల్లించుకొని మీకు స్పాంజీగా ఉంటుంది కేక్ అనేది. ఒక 1.5 కప్పు వేసానండి గోధుమ పిండి. అలాగే ఒక 2 స్పూన్లు ఉంటే కనుక ఇలాగ కోకో పౌడర్ వేసుకోండి. ఈ విధంగా కోకో పౌడర్ లేదు అనుకోండి, నార్మల్ మనకి ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, లోపల ఉన్న క్రీమ్ తీసేసి ఆ పౌడర్ వేసుకోండి. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. కోకో పౌడర్ వద్దు, అలాగే బిస్కెట్ పౌడర్ కూడా ఏమీ వద్దు. అలాగే ఒక 1/2 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసానండి. అలాగే మనకి మంచి ఫ్లేవర్ ఎసెన్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా అది వేసుకోండి. వెనీలా ఉంటే వెనీలా, పైనాపిల్ ఉంటే పైనాపిల్, జస్ట్ ఒక 2 డ్రాప్స్ వేసుకోండి. ఒక 2 డ్రాప్స్ వేసేసి మరొక నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ కన్సిస్టెన్సీ నేను మీకు చూపిస్తాను చూడండి. కొంచెం గట్టిగా ఉందండి, బ్యాటర్ థిక్గా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం ఒక 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేస్తున్నానండి. మీకు అవసరాన్ని బట్టి వేసుకోండి. పాలు అనేది కంపల్సరీ కాదు, బ్యాటర్ థిక్గా ఉంటే మాత్రమే ఒక 1/2 కప్పు ఇలాగ కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. వేడిగా ఉండకూడదు, పాలు కూలింగ్లో ఉండకూడదు. ఇలా పాలు వేసిన తర్వాత మరొక నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకోండి. చూడండి కన్సిస్టెన్సీ ఇప్పుడు మీకు రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, ఇలాగ మనకి పడుతున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి బ్యాటరు. ఇలా కేక్ బేక్ చేసుకుని ఆ గిన్నెలోకి వేసేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసేయండి. పైన కొంచెం గార్నిష్ కోసం అయితే నేను ఈ విధంగా టూటీ ఫ్రూటీస్ అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ అయితే పైన కొన్ని ఇలాగా స్ప్రింకిల్ చేస్తున్నానండి. ఉంటే వేసుకుని, లేదంటే స్కిప్ చేసేయచ్చు అండి. ఇలా వేసేసుకొని మనం ఒక 10 నిమిషాల ముందే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాం కదా బేక్ చేసుకోవడానికి, ఈ గిన్నెలో మిడిల్లో వచ్చే విధంగా చూసి పెట్టేసుకోండి. ఇలా గిన్నె పెట్టేసి పైన మూత చూడండి ఇలాగ రివర్స్లో బోర్లింగ్ చేసేయండి. రివర్స్లో పెట్టేసి పైన ఏదైనా కొంచెం బరువుగా ఉండే ఆబ్జెక్ట్ ఒకటి ఏదైనా పెట్టేసుకోండి. నేనైతే ఒక చిన్న రాయి పెట్టేశాను, బరువుగా ఉండేది.
దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఒక 40 నుంచి 50 నిమిషాల వరకు బేక్ చేసుకోండి. మధ్య మధ్యలో తీయొద్దండి. ఒక 45 మినిట్స్ తర్వాత ఒక్కసారి ఈ విధంగా నైఫ్ పెట్టి చెక్ చేసుకోండి. చూడండి చక్కగా క్లీన్గా వచ్చేసింది. మీకు ఏదైనా నైఫ్కి కొంచెం తడిగా అంటుకుంటే కనుక మరొక 5-10 నిమిషాలు అలాగా బేక్ చేసుకోండి. నాకు చక్కగా బేక్ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఇమీడియట్గా గిన్నెను తీసి పక్కన పెట్టేశానండి. కంప్లీట్గా చల్లారాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనము కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి. చూడండి కేక్ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలాగ నైఫ్ తోటి ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకోండి. ఇప్పుడు పైన ఒక ప్లేట్ బోర్లించేసి ఇలాగ రివర్స్ చేసేయండి. చక్కగా ఉడొచ్చేస్తుందండి. కింద మనము ఈ బటర్ పేపర్ వేసాం కదా, సో మనకి అస్సలు ఏమీ అంటుకోదు. చక్కగా పేపర్ కూడా ఈ విధంగా తీసేసేయండి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్. మీకు ఇంత హెల్దీగా బయట ఎక్కడా కూడా దొరకవండి. పిల్లలకి ఇలాగ చేసి పెట్టండి, ఇంట్లోనే హ్యాపీగా తింటారండి కేక్. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసేసుకొని మీకు ఏ సైజులో కేక్ కావాలో ఆ సైజులో మీకు చక్కగా ఇలా కట్ చేసేసుకొని ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసుకున్నారంటే కనుక మీకు ఒక 1 వీక్ పాటు ఫ్రెష్గా ఉంటుందండి. చూడండి చక్కగా ఎంత స్పంజీగా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.